అది గారు నమస్తే అండి. నమస్తే గోపి. సో రీసెంట్ టైమ్స్ లో విడాకులు చాలా ఎక్కువైపోతా వస్తుంది. సో ఎన్ఆర్ఐ నుంచి చాలా మంది కూడా మాకు డైవర్స్ కావాలి అంటున్నారు. సో అసలు ఎన్ఆర్ఐ డైవర్స్ అంటే ఏంటి? ఎన్ఆర్ఐ డైవర్స్ అంటూ ఏమి ఉండదండి. జనరల్గా ఎన్ఆర్ఐకి ఎక్కువ ఎన్ఆర్ఐలు ఫైల్ చేస్తారు కాబట్టి మనం ఎన్ఆర్ఐ డైవర్స్ అంటాము. విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు కాళ్ళు కదపకుండా అక్కడే ఉండి చక్కగా వాళ్ళు డైవర్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఓకే. వాళ్ళ తరపున జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ లేదా స్పెషల్ ఎస్పీఏ కానీ తయారు చేసి మాకు ఇచ్చినప్పుడు దాన్ని జనరల్గా మేము కోర్టులో కేసు ఫైల్ చేస్తాం. ఈ ఎస్పీఏ ప్రతిదీ కూడా వాళ్ళ తరపున అటెండ్ అవుతూ ఆ కేసుని ఫైల్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. సో అంటే ఒకటి విదేశాల్లో తీసుకున్న డైవర్స్ ఇండియాలో చల్లవు. మొట్టమొదటిసారి దాని గురించి ఎక్కువ ప్రచారం చేసిందే నేను. ఓకే. సో విదేశస్తులు కూడా విదేశాల్లో తీసుకుని చాలా మంది మాకు ఫోన్లు చేస్తుంటారు, అలా చేయొద్దు, మీరు ఏమంటే మీరు అక్కడ తీసుకున్నప్పుడు కూడా ఇక్కడే తీసుకోవాలి. సో అక్కడ తీసుకోవాలి, ఇక్కడ తీసుకోవాలి. కాబట్టి ఎన్ఆర్ఐ వ్యక్తులు కూడా మీరు దాని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. మన 20 years నుంచి ఎన్ఆర్ఐకి సంబంధించిన చాలా కేసులు మనం చేశాము. కాబట్టి ఏంటంటే విదేశాల్లో తీసుకున్న డైవర్స్ ఇవన్నీ కూడా దయచేసి చెల్లవు. కాబట్టి ఇక్కడ మీరు హ్యాపీగా మీరు డైవర్స్ తీసుకొని చక్కగా సంతోషంగా ఉండండి. ఓకే సరే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.